కేసు విచారణలో రీపోస్ట్ మార్టం కోసం సేకరించిన ఆయేషా మీరా శరీర అవశేషాలను కాసేపట్లో తల్లిదండ్రులకు సిబిఐ అధికారులు అప్పగించనున్నారు. విజయవాడ సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ ప్రక్రియ జరగనుంది. కుమార్తె అవశేషాల కోసం తల్లిదండ్రులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సిబిఐ కోర్టులో సంతకం చేసి అవశేషాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆయేషా మీరా తల్లిదండ్రులు వెళ్లబోతున్నారు. ఈ కేసులో న్యాయం కోసం డిమాండ్ చేయనున్నారు. అక్కడి నుంచి ఎస్కార్ట్ వాహనంలో తెనాలికి వెళ్లనున్నారు. ఆయేషా ఇంటి వద్ద ముస్లిం సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు జరగనున్నాయి. ఆ తర్వాత ఆయేషా మీరా అవశేషాలను ఖననం చేయనున్నారు. సిబిఐ న్యాయస్థానం ఆదేశాలతో తెనాలిలోని ఖబరస్థాన్లో మధ్యాహ్నం 1 గంటలలోపు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీని సిబిఐ అధికారులు ఆదేశించారు. మరోవైపు 19 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న ఆయేషా తల్లిదండ్రులకు మద్దతుగా చలో తెనాలి కార్యక్రమానికి న్యాయవాదులు, విద్యార్థి, మహిళా సంఘాలు పిలుపునిచ్చాయి. విజయవాడ నుంచి తెనాలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయేషా మీరా శరీర అవశేషాలను ఈ రోజు తల్లిదండ్రులకు సిబిఐ అధికారులు అప్పగించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి. ఒక పక్కన ఇటు ఆయేషా తల్లిదండ్రులకి మద్దతుగా చలో తెనాలి కార్యక్రమానికి ఇటు న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. సో అదే విధంగా ఈ రోజు 1 గంటలలోపు తెనాలిలో ఖబరస్థాన్లోని అంతిమ సంస్కారాలకి సంబంధించి ఇటు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎటువంటి అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ఎటువంటి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మీరు చెప్పినట్టుగా ఆయేషా మీరా హత్య కేసు జరిగి సుమారుగా 2007 ఆగస్టులో జరిగితే ఇప్పటి వరకు ఆయేషాకు న్యాయం జరగని పరిస్థితి ఉందని ఇప్పటికే న్యాయవాదులు, అదేవిధంగా మహిళా సంఘాలు కూడా ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితులకు దారితీసాయని కూడా చెప్పుకోవచ్చు. 19 ఏళ్లుగా ఈ కేసు నడవటం, ఆ తర్వాత దీంట్లో నిందితులు తేలపోవడంతో ఈ కేసుని సిబిఐ కోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే ఆయేషా మీరా సంబంధించిన గతంలో పోస్ట్ మార్టం నిమిత్తం తీసిన ఆయేషా మీరా బాడీని ఈ రోజు తల్లిదండ్రులకు ఇవ్వనున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే తెనాలి ఆయేషా మీరా తల్లి తెనాలి నుండి ఆవిడ బయలుదేరనుంది. మరి కొద్దిసేపట్లో సుమారుగా 10:30 గంటలకు ఆవిడ సిబిఐ కార్యాలయంలో తన కూతురు అస్థికలను ఆమె తీసుకొని ఉంది. ఆ తర్వాత అక్కడి నుండి మనకొచ్చిన సమాచారం మేరకు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆవిడ న్యాయం దక్కలేదు అనేది కూడా ఆవేదనతో అక్కడ కొంతవరకు మాట్లాడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అక్కడికి వెళ్లే అవకాశం ఉంది కూడా అని తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికైతే పోలీసులు అటువంటి ఏమీ లేదు అన్నప్పటికీ ఇటు అక్కడికి వెళ్తారా లేదా అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరో పక్కన ఈ ప్రస్తుతం అస్థికలు తీసుకున్న తర్వాత తెనాలిలోని అక్కడ ఉన్న మసీదు దగ్గర సాంప్రదాయబద్ధంగా ఆ కార్యక్రమం కోసం అక్కడ అంతా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు శుక్రవారం కావడంతో భారీగా ముస్లిం సోదరులతో పాటు పెద్ద ఎత్తున ఆయేషా అభిమానులు కూడా, ఎందుకంటే గత 19 ఏళ్ల నుండి ఈ కేసుకి చాలా వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. న్యాయం దక్కిద్దా లేదా అనే కోణంలో అయితే చూసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఆయేషా మీరా తల్లిదండ్రులతో పాటు అభిమానులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి అక్కడ పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా ఇప్పటికొచ్చి మనకి సమాచారం ప్రకారం నమాజ్ అనంతరం అయితే అంత్యక్రియలు అయితే జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి అయితే అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.